ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా పేద ప్రజలు అలాగే పరిపాలనలో విధి విధానాలు కూడా అందరికీ వెసులుబాటుతో ఉండాలని చెప్పే లక్ష్యంతో పరిపాలన ఇస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మా స్పెషల్ సిఎస్ గారు అలాగే మా కమిషనర్ గారు వారి యొక్క టీం అందరూ కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే డిజిటలైజేషను అలాగే మా జనరల్ అడ్మిషన్ ఇంటిగ్రేట్ చేస్తే అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్ కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారో అది క్రెడా అవ్వచ్చు, నెరడ్కో అవ్వచ్చు, బిల్డర్స్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం. అన్నీ కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. ఎంఏయుడి డిటిసిపి మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవ్వబోతూ ఉంది. దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పోడియంలు తీసేసి అందరూ కూడా అంటే సమానమైన గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేశారు. అలాగే హరినారాయణ గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామనే లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజుల్లో కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మొన్న ఉగాది రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని, కానీ దాదాపుగా 72 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది. అట్లాంటి కొత్త నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున 26 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సత్వరంగా 296 ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఎప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కూడా గాంధీనగరం, కంకిపాడు కూడా చేసి సక్సెస్ఫుల్గా అయింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్పేసి మా ఐజీ గారు వాళ్ళ టీం అంతా డిఐజీలు అందరూ కూడా డిఆర్లు అందరూ కూడా ప్రత్యేకంగా చూసుకుని పైలట్ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టి రేపొద్దున ఎవరు కూడా సామాన్య ప్రజలు కానీ వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ పకడ్బందీగా ఇక్కడే మనకి ఎన్టీఆర్ జిల్లాలో చేసి సక్సెస్ఫుల్గా అయిన తర్వాతనే ఈ రోజున ప్రవేశపెడతా ఉన్నారు. ఇట్లాంటి రిఫార్మ్స్ ఇంకా ఎన్నో తీసుకొచ్చి ప్రజలకి మంచి సేవ అందించాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం ఇంపర్సనేషన్ అవ్వచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అరికట్టాలని చెప్పే లక్ష్యంలో ఆధార్ని ఇంటిగ్రేట్ చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటుగా పారదర్శకత ఉండాలి అని చెప్పేసి దీంతో ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన ఇంట్లో కూర్చొని టెక్నాలజీ పెరిగిపోయింది, చాట్ జీపీటీ లాంటివి ఉన్నాయి, ఏఐ లాంటివి ఉన్నాయి, అన్నీ కూడా వాడి తద్వారా సిటిజన్ ఇంట్లోనే కూర్చుని అన్నీ ఇప్పుడు మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కూడా ఇంట్లోనే కూర్చుని వారే ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఫీజు కట్టి చేసి డిజిటలైజేషన్ చేసుకునే విధంగా
ఈ యొక్క హిందూ మ్యారేజ్ సిస్టమ్ కూడా మార్పులు కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది చేస్తూ ఉన్నాం. అలాగే స్టాంపులు లభ్యత అవ్వచ్చు, లేకపోతే స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది, దాని రిజిస్ట్రేషన్ ఫీ ఎంత, అన్నీ కూడా ముందుగానే అవగాహన తెలుసుకుని ముందుగానే కట్టే విధంగా కూడా ఇవన్నీ కూడా అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ పెట్టి చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఇది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, రిజిస్ట్రేషన్తో పాటు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మొన్న కూడా ఇక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా నాలా విషయం కూడా చెప్పారు. ఏదైతే 1963 యొక్క నాలా యాక్ట్ని ఎన్నోసార్లు పలుమార్లు మార్చారు. 2006లో మార్చారు, 2012లో మార్చారు, 18లో మార్చారు, 21లో మార్చారు. వివిధ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వివిధ రకాలుగా పెట్టి కొందరు తీసుకుని చేశారు, కొందరు తీసుకోకుండా చేశారు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఉన్నాయి. తప్పకుండా నాలాని కూడా అంటే ఇన్ని స్టెప్స్ ఆఫ్ క్లియరెన్స్ ఉండకూడదని చెప్పేసి, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మారుపేరు ఈ ప్రభుత్వం కాబట్టి అలాంటి అడ్డంకులు లేకుండా ఇంకొక టైర్ ఆఫ్ పర్మిషన్స్ లేకుండా నాలాని కూడా రాబోయే రోజుల్లో అంటే జీవోంలో పెట్టాము. రేపు డిస్కస్ చేసి యాక్ట్ మా అమెండ్మెంట్ చేయాలి కాబట్టి మేము మా స్పెషల్ సిఎస్గా అందరూ డిస్కస్ చేసి నాలా ఎలా తీసేసి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని తొలగించి దాని ప్లేస్లో ఏదైనా నామినల్గా సింగిల్ టైం వన్ టైం డెవలప్మెంట్ ఛార్జెస్లో పెడతాం తప్ప నాలా అప్రూవల్ కోసం వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని చెప్పేసి ఒక ఆలోచనతో అంటే ఒక ప్రోయాక్టివ్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్కి నిదర్శనం అది. అంటే నాలా అప్లై చేసుకోవాలా, వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరగాలి, అది రాకపోతే మళ్ళీ ఇంకో ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి, అక్కడికి పోయి చెప్పుకుని ఇన్ని ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి విషయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే నాలా పెండింగ్ ఉందో 2006 నుంచి కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళ మీద కూడా నేను చెప్పాను మా అధికారులు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయని కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అవకాశం కల్పించారు. ఏ రోజునైతే ఆ పెండింగ్ ఉందో ఆ రోజు ఉన్నటువంటి ఫీజే మాకు కట్టమని చెప్పాము, ఎక్కడ కూడా పెనాల్టీ కూడా అవసరం లేదని చెప్పాము. దానికి కూడా మొత్తం రూల్స్ అన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాం త్వరగా. తప్పకుండా నాలా ఏదో పెండింగ్ అందరూ కట్టుకుని ఏదైతే ప్రభుత్వం గైడ్లైన్స్తో వస్తుంది, ఎందుకంటే గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తామో నూతన పాలసీ మీద జీఎంలో కూడా డిస్కస్ చేసి